సాధారణ ఫ్లూ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి లిమిట్ అయి ఉంటుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కు నుంచి గొంతు వరకు అనుకోండి. మన వాయిస్ బాక్స్ వరకు దాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఎప్పుడైతే అది వాయిస్ బాక్స్ కింది నుంచి లంగ్స్లోకి ఉండే ఏరియానంతా మనం లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. సో ఈ సాధారణ జలుబు, దగ్గు, కామన్ ఫ్లూ లైక్ ఇవన్నీ కూడా ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సివియర్ వైరసెస్ లైక్ హెచ్ఎంపివి కానివ్వండి, ఆర్ఎస్వి కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, ఇవి ఇంకా డీప్గా వెళ్ళి లంగ్స్లో కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. అంటే న్యూమోనియాకి దారితీస్తాయి, బ్రాంకిలైటిస్కి దారితీస్తాయి, ఆర్ బ్రాంకైటిస్కి దారితీస్తాయి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు అది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పాలి. సో అప్పుడు అండ్ ఈ డిఫరెన్స్ అనేది సిమ్టమ్స్ వైజ్ ఎప్పుడైతే లంగ్స్లో ఆర్ విండ్ పైప్స్లో దాని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ఆయాసం రావడం అనేది ఒక మెయిన్ ఫీచరు. అండ్ అఫ్ కోర్స్ కాఫ్ ఇట్లాగూ ఉంటుంది. కొంచెం స్ఫూటం ప్రొడక్షన్ ఎక్కువ కావడం, దాంట్లో బ్లడ్ కనపడడం, ఆక్సిజన్ తగ్గడం, అగైన్ ఇవన్నీ కూడా సివియరిటీ ఎక్కువ ఉందని చెప్పడానికి సూచనలు. అండ్ లంగ్ ఇన్వాల్వ్ అయింది అని చెప్పడానికి ఇవి ఇండికేటర్స్.